హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీ విత్ కృష్ణప్రియ. మనిషికి జీవితాన్ని నేర్పే విలువైన ఆయుధం విద్య. అయితే అండి, ఆ విద్య యొక్క విలువ అనేది కష్టపడి చదువుకుని పైకొచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఏంటమ్మా విద్య అని చెప్తున్నారు, కష్టపడి చదువుకున్న వాళ్ళు అని చెప్తున్నారు అంటున్నారా? స్టాన్ఫర్డ్లో చదివి, అంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో చదివి తన తండ్రి యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకున్న నారా లోకేష్. ఏంటమ్మా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు అంటున్నారా? ఏం లేదండి, మొన్న విఆర్ స్కూల్ ఓపెనింగ్, అంటే 1875వ సంవత్సరంలో నెల్లూరు నడిబొడ్డున అత్యున్నత ప్రమాణాలు అప్పటి రోజుల్లో ఉన్న వాటితోటి ప్రారంభించబడి ఎంతోమంది వరల్డ్ క్లాస్ పీపుల్ని తయారు చేసిన విఆర్ స్కూల్ గత ప్రభుత్వం హయాంలో కంప్లీట్గా మూసివేయబడింది. ఎందుకని అంటే అదొక్కటే కాదండి, నేను ఎలక్షన్ ముందు క్యాంపెయిన్కి తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఊళ్ళల్లో, తాండాలలో, ట్రైబల్ ఏరియాస్లో ఉండే ప్రాథమిక పాఠశాలలు మూసివేశారండి. అంటే చాలామంది పిల్లలు, నాకు వాళ్ళ మదర్స్ వచ్చి చెప్పేవాళ్ళండి, మా పిల్లల్ని స్కూల్కి పంపిద్దామంటే ఇప్పుడు 4-5 కిలోమీటర్లు పంపించాల్సి వస్తుందమ్మా. ఇదివరకు అయితే ఇక్కడే ఉండేది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పాఠశాలలన్నీ తెరిచి ఉండేవి, ఇప్పుడు అన్నీ మూసేశారమ్మా. తీసుకెళ్ళి వీళ్ళని పెద్ద పెద్ద క్లాసుల వాళ్ళతో పెట్టేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, స్కూల్లో టీచర్లు ఉండట్లేదు, అసలు విద్యా విధానం అంతా చాలా ఘోరంగా అయిపోయింది అని చెప్పేసి దానివలన అక్షరాస్యత పడిపోయిందండి, నిరక్షరాస్యులు ఎక్కువయ్యారండి. అయితే ఇప్పుడు 2024వ సంవత్సరము మే నెలలో మీ అమూల్యమైన ఓటుని కూటమి ప్రభుత్వానికి వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్యా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ని నియమించడం వలన, అంటే ఎవరినో ఒకరు నియమిస్తే అయిపోదండి, విద్య యొక్క విలువ తెలిసిన వాడిని నియమించడం. అంటే అంత కష్టపడి స్టాన్ఫర్డ్లో సీట్ రావడం అంటే మామూలు కాదండి. స్టాన్ఫర్డ్లో చదువుకునే లెవెల్లో చదువుకుని వెళ్ళి విద్యను కొనసాగించి వచ్చి రాష్ట్రానికి సేవ చేయాలి, తండ్రి ఆశయాలతో తండ్రి బాటలో వెళ్ళాలి అనే ఆశయంతో లోకేష్ని విద్యా ఐటీ శాఖ మంత్రిగా నియమించినప్పుడు ఒక్కటే మాట అన్నారండి, నేను గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలలకి మించి, వాటికి ధీటుగా కాదు వాటిని మించి ప్రమాణాలను చేస్తాను, విద్యాశాఖను విద్యా వ్యవస్థనే మార్చేస్తాను, విద్యా వ్యవస్థని వరల్డ్ క్లాస్ లెవెల్లోకి తీసుకెళ్తాను అని అప్పుడు యువగళంలో కానీ తర్వాత గెలిచిన తర్వాత కానీ సంకల్పం పట్టుకున్నారండి నారా లోకేష్ గారు. అయితే రాగానే ఏం చేశారండి, అసలు విద్యా వ్యవస్థలో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అసలు తమ పిల్లలు ఏం చదువుతున్నారు అనేది పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకు తెలియాలి అని చెప్పి పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టారండి, కండక్ట్ చేస్తూనే ఉంటున్నారండి. అయితే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం వలన ఏమవుతుందంటేనండి, అసలు తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు అనేది తల్లిదండ్రులకు తెలియటమే కాకుండా అసలు ఈ విద్యా ప్రమాణాల్లో ఏమేం మార్పులు చేర్పులు తేవాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మన విద్యాశాఖ మంత్రి గారు కొన్ని సూచనలు సలహాలు తీసుకుంటున్నారండి. ఎందుకంటే తల్లిదండ్రులను మించిన గురువులు ఎవరో ఉండరండి. సో తల్లిదండ్రులకు తెలుసు ఏది ఎలా చేస్తే కనుక వస్తాయి, వాళ్ళ పిల్లలు విద్యా ప్రమాణాలు పెరుగుతాయి అనేది. ఇది ఒక్కటే కాదండి, అక్కడ ఏం చేశారంటేనండి, మనం చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు పెద్ద పెద్ద మోతబరువులు బ్యాగులు వేసుకుని వెళ్ళి ఎప్పుడు చదువు 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 తప్పితే ఇంక వేరే విషయాలు ఉండేవి కాదండి. అరే చదువు ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బ్రెయిన్ దెబ్బతింటుందండి. అంటే మిగిలిన అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అంటే కనీసం వారానికి ఒక్కరోజైనా పిల్లలు
మిగిలిన వాటి మీద కాన్సంట్రేట్ చేయాలి అని చెప్పి సాటర్డే నో బ్యాగ్ డే అని పెట్టారు చూడండి. అంటే సాటర్డే మొత్తము ఇప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వివిధ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకుని వచ్చిన వాళ్ళతోటి కీనోట్ స్పీకర్స్‌లా తీసుకొచ్చి వాళ్ళతోటి మాట్లాడించటం కానివ్వండి, లేకపోతే చాగంటి గారు లాంటి వాళ్ళతోటి మంచి బుద్ధులు నేర్పటం కానివ్వండి. అంటే ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారండి. ఏంటంటే అసల ఒక మంచి అంటే వ్యక్తిత్వం పెరగాలి, విలువలు పెరగాలి అంటే అది ప్రాథమిక విద్య నుంచి అంటే చిన్నతనం నుంచి కూడా వాళ్ళ మనసుల్లోకి మనం పెట్టగలగాలండి. అలా విలువలు పెట్టటం వలన వాళ్ళల్లో ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంట్లో సమానత్వం అనేది ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వస్తాయండి. ఇంట్లో పనుల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం కూడా మేమేదో మగపిల్లలము అని చెప్పి సెపరేషన్ చూపించడము ఇట్లాంటివి కాదు అని కొన్నిసార్లు పిల్లలు కూడా పెద్దవాళ్ళకి చెప్పగలిగే స్టేజ్‌లో అంటే పెద్దవాళ్ళు ఎలా అయితే చెప్తారో కొన్నిసార్లు పెద్దవాళ్ళు గాడి తప్పినప్పుడు ఈ స్కూల్స్‌లో మనం మంచి వ్యక్తిత్వం నేర్పించడం వలన వీళ్ళు రేపటి భావి భవిష్యత్తు తరాలు మంచిగా అవుతారండి. ఇలాంటివన్నీ తీసుకురావటమే కాకుండా ఇంకొకటండి. నేను ఎలక్షన్ ముందు నేను తిరిగినప్పుడు చాలా స్కూళ్ళల్లో చాలా ఎక్కువ మంది పిల్లలకి ఒక టీచర్ ఉండేవాళ్ళండి. అంటే టీచర్ స్టూడెంట్ రేషియో చాలా ఇదిగా ఉండేదండి. పిల్లలు ఎక్కువ, టీచర్లు తక్కువ. అప్పుడు ఎలా కుదురుతుందండి? అంటే ఇప్పుడు ఒక 50 మందిని తీసుకొచ్చి ఒక క్లాస్ రూమ్‌లో ఏసి ఒక టీచర్‌ని పెడితే 50, 60 మందికి లేకపోతే 100 మందికి ఆ టీచర్ ఎంతమందిని హ్యాండిల్ చేస్తారండి? అప్పుడు విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయండి. ఇది చూసిన లోకేష్ గారు మొన్న 16,000 పైచిలుకు పోస్టులతోటి మెగా డిఎస్సి ప్రకటించారు. దాని పరీక్షలు కూడా నిర్వహించారు. రేపు టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారండి. ఈ టీచర్ స్టూడెంట్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి చదువు విషయంలో. అర్థమైందా? ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ, ఎంతో ఇచ్చేస్తూ వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్న భోజనం అంటే అసలు మంచిగా తింటేనే కదండీ పిల్లలకి బ్రెయిన్ గ్రోత్ ఉండేది. అందుకని మధ్యాహ్న భోజనం కూడా నాణ్యమైనది ఇవ్వటం. అంటే అది కూడా 10th క్లాస్ వరకు కాదండి. ఇంటర్మీడియేట్ వరకు కూడా ఇవ్వటం వలన ఎంతోమంది పేద విద్యార్థులకు కనీసం ఒక్క పూటన్నా సరిగ్గా తిని చక్కగా చదువుకుని పైకి రావాలి అనే ఉద్దేశం లోకేష్ గారిదండి. ఇలాంటి అత్యున్నతమైన ఆశయాలు ఉన్న ఒక్క విద్యాశాఖ మంత్రి గారు ఉండటము అనేది చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ అనేది ఎంత మంచి పని అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళ వలన ఏమవుతుందంటేనండి రేపు భావి భవిష్యత్ తరాలు బాగుపడతాయండి.